అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై నాగార్జున రియాక్ట్ అయ్యారు. ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు నాగార్జున. కూల్చివేతకు తనకు తీవ్రంగా బాధించిందంటూ కూడా చెప్తున్నారు నాగార్జున. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా ఏ రకంగా కూల్చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ట్విట్టర్ ఖాతాలో ఆయన ఈ విషయం వెల్లడించారు. కన్వెన్షన్ సెంటర్ ఎటువంటి ఎంక్రోచ్మెంట్ చేయలేదు, ఎటువంటి కబ్జా చేయలేరు, పూర్తిగా ఒక్క ఇంచు కూడా మేము పక్కకు జరగలేదు, మాకు పట్టా ల్యాండ్ మేరకే మేము కన్స్ట్రక్షన్ చేశామంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. తన అఫీషియల్ ట్విట్టర్ ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఆయన ఈ యొక్క విషయాన్ని నేను చెప్పకపోతే అటు ప్రజలకు కావచ్చు, అభిమానులకు కావచ్చు తప్పుదారి పెట్టే అవకాశం ఉంటుంది, నేనేదో కబ్జా చేశానని ఒక ఇంటెన్షన్ వెళ్ళే అవకాశం ఉంటుంది, కాబట్టి నేను వివరణ ఇస్తున్నట్టుగా చెప్పుకొచ్చారు. ఒకసారి నేను చెప్పారో చూస్తే కనుక ట్విట్టర్ ఖాతాలో స్టే ఆర్డర్లు మరియు కోర్టు కేసులకు విరుద్ధంగా కన్వెన్షన్ సంబంధించి కూల్చివేతలు చేపట్టడం బాధాకరం. మా ప్రతిష్టను కాపాడడం కోసం, కొన్ని వాస్తవాలను తెలియజేయడం కోసం మరియు చట్టాన్ని ఉల్లంఘించేలా మేము ఎటువంటి చర్యలు చేపట్టలేదని తెలుపుటకు ఈ ప్రకటనను జారీ చేయడం సరైనదని భావించాను. ఆ భూమి పట్టా ల్యాండ్లో ఉంది. ఆ కన్వెన్షన్ పూర్తిగా కూడా పట్టా ల్యాండ్. అది ఒక్క అంగుళం కూడా ట్యాంక్ ప్లాన్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్కి కూడా మేము ఆక్రమణకు గురి చేయలేదు. ప్రైవేట్ స్థలంలో నిర్మించినటువంటి భవనం ఇది. కూల్చివేత కోసం గతంలో ఇచ్చినటువంటి కొన్ని నోటీసుల మేరకి మేము హైకోర్టు నుంచి స్టే కూడా తీసుకొచ్చుకున్నాము. ప్రస్తుతం స్టే కొనసాగుతోంది. అయితే స్పష్టంగా చెప్పాలంటే కూల్చివేతకు తప్పుడు సమాచారంతో లేదా చట్టవిరుద్ధంగా జరిగిందనేది నా అభిప్రాయం అన్నట్టుగా నాగార్జున చెప్తున్నాడు. ఇక ఈరోజు ఉదయం కూల్చివేతకు ముందు మాకు ఎలాంటి నోటీసులు కూడా జారీ చేయలేదు. కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదంటూ ఆయన సోషల్ మీడియా ఖాతాలో ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. ఇక చట్టాన్ని గౌరవించే పౌరుడుగా కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పునిస్తే అవసరమైతే నేనే కూల్చివేసేవాడిని. ఇక్కడ ఒక మీరు విషయం అర్థం చేసుకోవాలి. ఒకవేళ కనుక కోర్టు ఇది తప్పుడు సమాచారం ఎఫ్టీఎల్ నోట్లో కనుక ఉంది, ఎఫ్టీఎల్ ల్యాండ్లో కనుక ఉంది అని అనుకుంటే కనుక నేనే కోర్టు అంగీకారం మేరకి, కోర్టు ఇచ్చిన తీర్పు మేరకి కూల్చివేసేవాడిని అంటూ కూడా తెలియజేశారు. కానీ తాజా పరిణామాల వల్ల మేము ఆక్రమణలు చేశామని, తప్పుడు నిర్మాణాలు చేపట్టామని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశం ఉంది. ఆ అభిప్రాయాన్ని పోగొట్టాలనేదే మా ప్రధాన ఉద్దేశం అంటూ ఆయన రాసుకొచ్చారు. ఇక అధికారులు చేసిన ఈ చట్టవిరుద్ధ చర్యలకు మేము వ్యతిరేకంగా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం అంటే ఆయన ఈరోజు కన్వెన్షన్ కూల్చివేతపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానన్నట్టుగా ఇందులో పొందుపరిచారు. సో అక్కినేని ట్వీట్పై పలు రకాలుగా విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు ఆయన. మరి ఇన్ని రోజులుగా ఇటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు ఎందుకు క్లారిటీ ఇవ్వలేకపోయారు? ఆ రోజు ఏం చేశారు? కూల్చే సమయానికి నేను చాలా వరకు సత్య హరిశ్చంద్రుడిని, నాకు ఎటువంటి తప్పుదని తెలియదు, నేను చాలా వరకు నిజాయితీగా ఉన్నానంటే ఈరోజు చెప్పుకొస్తున్నారు. ఇన్ని రోజులుగా ఎందుకు చెప్పలేకపోయారు? ఏదేమైనా చట్టం తన పని తాను చేసుకుపోతున్నట్టుగా చాలా మంది ప్రజలు, నెటిజన్లు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రజెంట్ ఆయన ట్వీట్ వైరల్గా మారింది. సో పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. ఒకసారి ప్రతినిధి రామ్దాస్ దగ్గరికి వెళ్దాం మనం. రామ్దాస్, నాగార్జున రియాక్ట్ అయ్యారు. తనకి స్టే ఆర్డర్ ఉంది, కానీ ఇక్కడ చట్టవిరుద్ధంగానే కూల్చివేయడం జరిగింది, నాపై కావాలని కొంత తప్పుడు సమాచారం సంకేతం ప్రజల్లోకి వెళ్తుంది కాబట్టి నేను యొక్క విషయాన్ని చెప్తున్నట్టుగా చెప్పారు. కేవలం అంగుళం కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు ఆయన. ఒక ఇంచు కూడా నేను పక్కకు వెళ్ళలేదు, ఎఫ్టీఎల్ నేను ఎట్టి పరిస్థితి ఆక్రమించలేదు, నా ప్రైవేట్ ల్యాండ్లోనే కట్టుకున్నానంటూ చెప్తున్నారు ఆయన. సో అధికారులు ఏం చెప్తున్నారు? ఎట్టకేలకు నాగార్జున అయితే రియాక్ట్ అయ్యారు. నేను న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని కూడా చెప్తున్నారు ఆయన. నోటీసులు కూడా సర్వ్ చేయాలంటే తెలుస్తోంది. అధికారుల రియాక్షన్ ఏంటి? నాగార్జున ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు కొద్దిసేపటి క్రితమే. ఆయన ఒకటి చెప్తున్నారు, కోర్టు స్టే ఆర్డర్లు కోర్టుకు విరుద్ధంగా కూల్చివేశారు, నాకు చెప్పుంటే పొద్దున నోటీసులు ఇస్తే నేనే కూల్చివేసేవాడిని కదా అంటూ నాగార్జున చెప్పడం ఒక రకంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే 3.5 ఎకరాల ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో అక్రమ నిర్మాణం చేపట్టారంటూ ఇప్పటికే హైడ్రా అధికారులు గతంలో నోటీసులు ఇచ్చామని చెప్తున్నారు. చాలా క్లియర్గా నోటీసులు ఇచ్చామని చెప్తున్నారు. 21వ తేదీన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దీనికి సంబంధించిన ఫిర్యాదు లేఖ రాశారు హైడ్రా కమిషనర్కు. 21వ తారీఖున కోమటిరెడ్డి లేఖతో హైడ్రా స్పందించింది. వెంటనే హైడ్రా రంగంలోకి దిగింది. ఇవాళ మనం చూస్తున్నాం ఆ శిథిలాలు
శిథిలాలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం పూర్తిగా కూలిపోయింది. ఎస్, ఒక్కసారి నాగార్జున ఆక్రమించిందంతో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. 3.5 ఎకరాల 2.5 ఎకరాల పైగా బఫర్ జోన్ లో ఉంది. ఆ ఎకరా 20 సెంట్లలోనే కంప్లీట్ గా ఈ 3.5 ఎకరాల్లోనే 2 భారీ భవంతులు, శాశ్వత నిర్మాణాలు, రెస్ట్ రూమ్లు, డైనింగ్ హాల్స్, ఫంక్షన్ హాల్, కన్వెన్షన్ సెంటర్, రిసెప్షన్, ఓవరాల్ గా నాగార్జున సంబంధించిన 10 ఎకరాల్లో 3.5 గా ఏదైతే చెరువు ఆక్రమిత ప్రాంతం ఉందో ఆ ప్రాంతం 6.5 ఎకరాల స్థలంలో మాత్రం పార్కింగ్ మాత్రమే అటువైపు వదిలేశారు. ఒక్కసారి మీరు ఆ దృశ్యాలు చూడొచ్చు లైవ్ లో. దాదాపుగా అటువైపు మెయిన్ రోడ్డు మాదాపూర్ నడిపోటున సరిగ్గా ఫైబర్ టవర్స్ కు ఆపోజిట్ లో ఫైబర్ టవర్స్ ఆపోజిట్ లో ఉన్నటువంటి అత్యంత ఖరీదైన స్థలంలో ఉన్నటువంటి తుమ్మిడికుంట చెరువులో 3.5 ఎకరాల స్థలాన్ని నాగార్జున ఆక్రమించారంటూ హైడ్రా అధికారులు చాలా క్లియర్ గా చెప్తున్నారు. కానీ నాగార్జున ట్వీట్ చూస్తే చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది. నిజంగా ఇది కోర్టు పరిధిలో ఉంది, స్టే ఆర్డర్ ఉంది అంటే అఫ్ కోర్స్ అయి ఉండొచ్చు. కానీ నాగార్జున ఇంతవరకు ఎందుకు మరి హైడ్రా అధికారుల నోటీసులకు ఎందుకు స్పందించలేదన్నది ఇక్కడ $1 మిలియన్ ప్రశ్న. కూల్చివేత వరకు కూడా నాగార్జున ఎందుకు మిండకొండిపోయారు? ఇవాళ పొద్దున కూడా కూల్చివేస్తారంటూ ఆయనకు అనధికారికంగా సమాచారం వచ్చినప్పటికీ మరి ఇప్పటి వరకు నాగార్జున ఎందుకు ఇక్కడికి రాలేదు? ఈ ఎన్ కన్వెన్షన్ సెంటర్ దగ్గరికి అక్కినేని క్యాంపు సంబంధించినటువంటి మేనేజ్మెంట్ సంబంధించినటువంటి వ్యక్తులు కానీ నాగార్జున కానీ ఒకవేళ స్టే ఆర్డర్ ఉంటే కనుక ఎందుకు వచ్చి అడ్డుకోలేదు? అడ్డుకునే ప్రయత్నం ఎందుకు చేయలేదు అనేది ఇక్కడ మనకు మనోజ్ ఒక్కసారి మనం సరిగ్గా అర్థం చేసుకున్నట్లయితే నాగార్జున ఇంకొక మాట చెప్తున్నారు. ఇదంతా కూడా తప్పుడు సంకేతాలు వెళ్తుంది, అక్కినేని ఫ్యామిలీ అక్రమ నిర్మాణాలు చేస్తున్న తప్పుడు సంకేతాలు మాపై అధికారులు రుద్దారు కాబట్టి జనాల్లో మేము బదనామయ్యామని నాగార్జున ఇవాళ చెప్పే ప్రయత్నం చేస్తారు. క్లియర్ గా గమనించినట్లయితే నాగార్జున ఎందుకు మరి స్టే ఆర్డర్ తీసుకొని సోకాల్డ్ కోర్టు ఆర్డర్ తీసుకొని ఎందుకు అధికారులు వచ్చి నిలదీసే ప్రయత్నం చేయట్లేదు? ఒకసారి ఆ విషయం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ట్విట్టర్లో ఇప్పుడు 12-1 గంటలకు నాగార్జున స్పందించారు. నిర్మాణాలన్నీ పూర్తయిన తర్వాత నాగార్జున స్పందించారు. ఏం చెప్తున్నారు? జనాల్లో తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయి, మేము బదనామవుతున్నాము, అక్కినేని ఫ్యామిలీ అక్రమ నిర్మాణాలు చేస్తుందనలో వాస్తవం లేదు, ఖచ్చితంగా మేము మళ్ళీ న్యాయ పోరాటం చేస్తామంటున్నారు. ఆబ్వియస్లీ చేసే హక్కు నాగార్జునకు ఉంది, అక్కినేని ఫ్యామిలీకి ఉంది, కాదనలేం. కానీ ఎందుకు ఇప్పటి వరకు నాగార్జున ఎందుకు రాలేదనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. ఒక్కసారి మనం చూడొచ్చు, పూర్తి స్థాయిలో ఆ ప్రాంతం అంతా కూడా నేలమట్టమైంది. ఇంకా డెబ్రిస్, ఆ శిథిలాలు తొలగింపు ఇక్కడ లేదు. దాదాపుగా నేను మీకు చెప్తున్నాను కదా, 3.5 ఎకరాల స్థలానికి సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో నాగార్జున ఆక్రమించిన ప్రాంతంలో జరిగినటువంటి శాశ్వత నిర్మాణాలు ప్రస్తుతానికి నేలమట్టమయ్యాయి. ఎగ్జాక్ట్లీ మనోజ్, ప్రస్తుతానికి నేలమట్టమయ్యాయి. ఇక ఆ ప్రాంతం అంతా కూడా ప్రభుత్వ ఆధీనంలో. ప్రభుత్వం తరఫున ఎటువంటి రియాక్షన్స్ అందుతున్నాయి? నాగార్జున ట్వీట్ పై ప్రభుత్వం తరఫున ఎటువంటి రియాక్షన్స్ అందుతున్నాయి చూద్దాం. ఒకసారి అంతకు మునుపు ఒకసారి నాగార్జున ట్వీట్ చదివే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే నాగార్జున చాలా రియాక్ట్ అయ్యారు. స్టే ఆర్డర్ ఉన్నా కూడా మాకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే అక్రమంగా కూల్చివేశారు. నేను కేవలం 1 అంగుళం 1 ఇంచు కూడా నేను పక్కకు జరగలేదు. FTL ల్యాండ్లో నా 1 ఇంచు ల్యాండ్ ఉన్నా కూడా నేను నిర్మాణం చేపట్టినా కూడా దేనికంటే దానికి రెడీ అన్నట్టుగా మాట్లాడుకొచ్చారు. ఒకవేళ అదే కనుక నిజమైతే నేను స్టే ఆర్డర్ ఉంది కాబట్టి హైకోర్టులో కనుక తనకు వ్యతిరేకంగా తీర్పు వచ్చి హైకోర్టు కనుక నువ్వు తొలగించాలని కనుక నిర్ణయం తీసుకుని ఉంటే నేనే స్వయంగా కూల్చివేసేవాడిని. ఇది కేవలం నా మీద తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నంగా కనబడుతోంది. తప్పు చేశారంటూ కూడా ఆయన చెప్తున్నారు. మరోవైపు నాకు ఎటువంటి నోటీస్ అందలే అంటూ కూడా చెప్తున్నారు ఆయన. ఈరోజు ఉదయం నాకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే తప్పుడు సమాచారం మేరకి అటు న్యాయస్థానాన్ని పూర్తిగా కూడా వారిచ్చిన తీర్పుని విరుద్ధంగా, చట్టవిరుద్ధంగా ఈ నిర్ణయం జరిగిందన్నట్టుగా, ఈ కూల్చివేత జరిగిందన్నట్టుగా చెప్పుకొస్తున్నారు. ఎస్, మా ప్రతినిధి మధు అందుబాటులో ఉన్నారు. మధు, నాగార్జున ట్వీట్ పై ప్రభుత్వం తరఫున రియాక్షన్స్ వస్తున్నాయి. ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫిర్యాదు చేశారు హైడ్రాకి. రేవంత్ రెడ్డి కూడా లేఖ రాశారు. రేవంత్ రెడ్డి కూడా పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు హైడ్రాకి. హైడ్రా అక్రమార్కులను ఉక్కుపారం మోపే రకంగా చాలా క్లియర్ కనబడుతోంది. ఈ నేపథ్యంలోనే నాకు అన్ని రకాల ఆయుధాలు ఉన్నాయి, స్టే ఆర్డర్లు ఉన్నాయి. గతంలో నోటీస్ వచ్చినప్పటికీ స్టే ఆర్డర్ తీసుకొచ్చుకున్నాను. ఇది చట్టవిరుద్ధంగా అస్పష్టంగా ఎటువంటి ఆధారాలు లేకుండా తనపై ఒక నింద మోపేందుకే జరిగిందన్నట్టుగా ఆయన ట్వీట్లో అర్థమవుతుంది. సో ప్రభుత్వం తరఫున ఎటువంటి రెస్పాన్స్ వస్తోంది? ఎగ్జాక్ట్లీ నిజంగానే నాగార్జున అధికారులు చేపట్టినటువంటి చట్ట విరుద్ధ చర్యలకు వ్యతిరేకంగా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నామంటూ అనే ట్వీట్ చేయడం ప్రస్తుతం సంచలనంగా మారింది. మరి అధికారులు ఏ రకమైనటువంటి ఆధారాలతో అక్కడికి వెళ్లారు అనేటువంటిది వెల్లడించేటువంటి అవకాశం ఉంది. కొన్ని రోజుల క్రితమే ఎన్ కన్వెన్షన్ లో కూడా అక్రమ నిర్మాణాలు జరిగితే కూల్చివేస్తామంటూ హైడ్రా కమిషనర్
రంగనాథ్ చాలా స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు. అప్పుడు వచ్చినప్పటికీ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, తర్వాత కొద్దిసేపు కూర్చోడానికి వెళ్తారో ఆపేస్తారు, మళ్ళీ పైనుంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అనేటువంటి గతంలో వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ డైరెక్ట్ గా పొద్దున్నే అధికారులు అక్కడికి పోలీసు సిబ్బందితో భద్రతా సిబ్బందితో అక్కడికి వెళ్లారు. యంత్ర సామాగ్రితో అక్కడ వెళ్ళి డైరెక్ట్ గా కూల్చివేతలు ప్రారంభించారు. సో నాగార్జున సంబంధించిన ఆయనకు సమాచారం చేరే లోపే కూల్చివేతలు జరిగిపోయాయి. ఇంకా కూల్చివేతలు కొనసాగుతున్నాయి, ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. ఎందుకంటే మొత్తం 3 ఎకరాలలో పెద్ద ఎత్తున నిర్మించినటువంటి అక్రమ నిర్మాణాలు ఉన్నాయనేటువంటిది హైడ్రా క్లెయిమ్ చేస్తా ఉంది. అందులో భాగంగానే కూల్చేస్తా ఉన్నారు. FTL బఫర్ జోన్ కి ఆనుకొని ఉన్నటువంటి సిచ్యువేషన్. కానీ ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఇంకా పూర్తిగా డీటెయిల్స్ ఇంకా తెలియదు. కేవలం కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రమే అక్రమ నిర్మాణాలు ఉన్నాయనేటువంటిది ఎన్ కన్వెన్షన్ లో దానిపైన చర్యలు తీసుకోవాలంటూ రంగనాథ్ కి లేఖ రాశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అంతవరకు ఓకే. అయితే హైడ్రాకు పూర్తి వన్ సైడ్ హైడ్రాకి అయితే పూర్తి స్వేచ్ఛనిచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మనం చూసాం గతంలో ఢిల్లీలోనే ఆయన ఓపెన్ గా స్టేట్మెంట్ చేశారు. హైడ్రాలో ఎలాంటి పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఉండదు, పొలిటికల్ కి సంబంధించినటువంటిది ఒత్తిడులు ఉండవు, దాని మీద స్వతంత్రంగా పనిచేసేటువంటి సంస్థ హైడ్రా. హైడ్రా అనేది GHMC సరౌండింగ్ లో GHMC కలుపుకొని పనిచేస్తుంది, ఔటర్ రింగ్ రోడ్ పరిధి లోపల మొత్తం అంతా కూడా. కాబట్టి ఎక్కడ అక్రమ నిర్మాణాలు ఉన్నా ప్రభుత్వ చెరువు, తర్వాత పార్కు, ప్రభుత్వ స్థలాల భూములు ఎక్కడ కబ్జా చేసినా, ఎక్కడ అక్రమ నిర్మాణాలైనా వాటిని ఖచ్చితంగా కూల్చివేస్తారు. హైడ్రా కమిషనర్ కి పూర్తి స్వేచ్ఛనిచ్చామని చెప్పారు. 2 రోజుల క్రితం హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆయన కూడా ఒక ఓపెన్ స్టేట్మెంట్ చేశారు. నేను ఇక్కడికి కమిషనర్ గా వచ్చింది, ఒక IPS ఆఫీసర్ కి ఇక్కడ కమిషనర్ గా వచ్చింది ఏ రాజకీయ పార్టీలకో సెలబ్రిటీస్లకో భయపడడానికి కాదు. నేను పోస్ట్ తీసుకుంది అక్రమం ఎక్కడ జరిగితే అక్కడ ఉక్కుపాదం మొత్తం హైడ్రా ద్వారా కూల్చివేతలు నిర్మోహమాటంగా ఉంటాయని చెప్పారు. ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ లో జరుగుతున్నటువంటి కూల్చివేతలు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారుతా ఉన్నాయి. అక్కినేని నాగార్జున చేసినటువంటి ట్వీట్ కూడా ప్రస్తుతం వైరల్ అవుతా ఉంది. ఆయన త్వరలో కోర్టుకు వెళ్తానంటున్నారు. ఒక్క అంగుళం భూమి కూడా ట్యాంక్ ప్లాన్ కి సంబంధించినటువంటి ఆక్రమణకు గురి కాలేదు, ప్రైవేటు స్థలంలో నిర్మించాము, దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఉన్నాయి, డాక్యుమెంట్స్ ఉన్నాయి అనేటువంటిది ఆయన చెప్తా ఉన్నారు. ఇంకోటి నేను ఒక్క ఇంచు కూడా పక్కకు జరగలేదు, FTL లో అసలు నేను కట్టడం నిర్మించలేదు, ప్రైవేట్ ల్యాండ్ లో నిర్మించాను, నాకు స్టే ఆర్డర్ కూడా ఉంది, గతంలో నోటీసులు వచ్చినప్పుడు స్టే కూడా తీసుకొచ్చుకున్నాను, చట్టవిరుద్ధంగా నాపై నిందలు మోపడానికే ఈ రకంగా చేశారంటే ఆయన మాట్లాడడం చాలా క్లియర్ కనబడుతోంది. దీనిపై ప్రభుత్వం ఏమైనా రియాక్ట్ అవుతుందా? ప్రభుత్వం తరఫున ఎవరైనా రియాక్షన్ ఇస్తున్నారా? అంటే హైడ్రా చాలా ఉక్కుపారం మోపుతోంది. వారు ఈ కాలంలో అంటే ఈ మధ్య కాలంలో కూల్చినటువంటి అక్రమ కట్టడాల్లో ప్రముఖులది మొదటిగా భావించవచ్చు. నాగార్జున చాలా క్లియర్ గా అర్థమవుతోంది, ఆయన సినీ ప్రముఖుడు కూడా. సో మొదటి కట్టడం కూల్చివేత్తూ ఆయన రియాక్ట్ అయ్యారు. ప్రభుత్వం ఏ రకంగా చెప్తోంది? ఎగ్జాక్ట్లీ ప్రభుత్వ నిర్ణయం చాలా స్పష్టంగా కనపడతా ఉంది. హైడ్రా ఈ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం డైరెక్ట్ గా సెలబ్రిటీ అక్కినేని నాగేశ్వరరావు కొడుకు అక్కినేని నాగార్జున సినీ ఇండస్ట్రీలో వారికి సంబంధించిన 3వ తరం కొనసాగుతా ఉంది. చాలా ఇన్ఫ్లుయెన్స్ అన్నపూర్ణ స్టూడియోస్ సినిమా నిర్మాణాలు, ఒక సెలబ్రిటీగా దేశ వ్యాప్తంగా సినిమాలు నిర్మించి నటించినటువంటి ఒక సెలబ్రిటీ హోదా ఉన్నటువంటి నాగార్జున ఎన్ కన్వెన్షన్ ని కూల్చుతోటి ఒక స్పష్టమైన మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు ప్రభుత్వం. ఇక ముందు ఎవరి అక్రమ నిర్మాణాలున్నా, మాజీ మంత్రులున్నా, మాజీ సంబంధించినటువంటి ఇంకా అధికారులున్నా, వారి నిర్మాణాలను కూడా నిర్మోహమాటంగా కూల్చబోతున్నాము అనేటువంటిది ఈ రోజు హైడ్రా ఇచ్చినటువంటి మెసేజ్ అనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చడం వెనకాల దీనికి ఉన్నటువంటి ఒక స్పష్టమైన మెసేజ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలందరికీ, ఎవరికి అక్రమ నిర్మాణాలు ఉన్నాయి ప్రభుత్వ భూముల్లో, బఫర్ జోన్ లో, FTL పరిధిలో, ప్రభుత్వ సంబంధించినటువంటి పార్కుల భూములు, ప్రభుత్వానికి సంబంధించిన భూములు, చికం భూములో ఎవరు ఆక్రమణలకు గురి చేశారు GHMC పరిధి లోపల, ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో, వారందరి నిర్మాణాలు కూల్చబోతున్నాం అనేటువంటిది హైడ్రా ఈ రోజు రంగనాథ్ చాలా స్పష్టమైన మెసేజ్ ఇచ్చారు. నాగార్జునను టచ్ చేసినప్పుడే ఆ మెసేజ్ అందరికీ చేరిపోయింది. ఇప్పటికి ఎంతో మంది ప్రభుత్వం పైన ఒత్తిడి, ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, మా నిర్మాణాల జోలికి రావద్దు అనేటువంటి. అలా వారందరికీ సమాధానాలు చెప్పకుండానే ఈ నిర్మాణాన్ని కూలుస్తూ ఒక మెసేజ్ ఇచ్చారు. ఇక ముందు అక్రమ నిర్మాణాన్ని కూలుస్తాము, హైడ్రా ఇదే వేగంతో పనిచేస్తుందని చెప్పే ప్రయత్నం చేస్తా ఉంది ప్రభుత్వం. రైట్ మధు. సో నాగార్జున ట్వీట్ పై ప్రభుత్వం తరఫున ఒకటే సమాధానం ఏంటంటే హైడ్రా అక్రమాలు ఎక్కడున్నా కూడా తొలగించేస్తుంది, పూర్తి స్థాయి స్వేచ్ఛ ఉంది, హైడ్రాని ఎవరు కూడా నివారించలేరు. ఎంతటి అక్రమార్కులైనా, ఎంతటి ప్రముఖులైనా, ఎంతటి ఇన్ఫ్లుయెన్స్ కల వ్యక్తులైనా కూడా హైడ్రా ముందు తలొగ్గాల్సిందే. అక్రమాలు ఉంటే డెఫినెట్గా హైడ్రా అక్కడ వాలిపోతున్నట్టుగా తన ప్రభుత్వం తరఫు నుంచి రియాక్షన్స్ అందుతున్నాయి. ఇక నాగార్జుననేమో నాకు స్టే ఆర్డర్ ఉంది, నాకు ఎటువంటి నోటీసులు జారీ చేయలేదు, నోటీసులు జారీ చేయకుండానే ఈ రకంగా చేశారు, నిజంగానే
కోర్టు కనుక నాకు తీర్పునిచ్చి నువ్వు తప్పుదని చేసావు, నువ్వు కనుక తప్పు చేసావని కనుక నాకు వ్యతిరేకంగా కనుక తీర్పు వచ్చి ఉంటే నేను వెళ్ళి కూల్చివేసేవాడిని, కానీ ఆ రకంగా జరగలేదన్నట్టుగా ఆయన మాట్లాడుకోవచ్చు. ఒకసారి ప్రతినిధి రామ్దాస్ దగ్గరికి వెళ్దాం. ఎస్ రామ్దాస్, అంటే నోటీసులు ఇచ్చేటువంటి పరిస్థితి, ఇచ్చేటువంటి ఆ గైడ్ లైన్స్ హైడ్రా దగ్గర ఉన్నాయా? నాకు తెలిసి గతంలో కూడా హైడ్రా యొక్క నోటీసులు ఇవ్వలేదు, గతంలో కూల్చిన సిచ్యువేషన్లో కూడా. ఇక్కడ నోటీసులు ఇచ్చేటువంటి ఆ తార్కాణం, ఆ సిచ్యువేషన్ హైడ్రాకి ఉందా లేదా? ఎగ్జాక్ట్లీ మనోజ్, ఇక్కడ హైడ్రా నోటీసులు ఇచ్చిందా, నాగార్జున అందుకున్నాడా అనేది ఒక అంశం పక్కన పెడితే, నాగార్జున కన్వెన్షన్ సెంటర్ కూల్చివేస్తారంటూ కొద్ది రోజులుగా ప్రచారం సాగుతుంది. ఓకే, నాగార్జున అంశం కోర్టు పరిధిలో ఉంది, స్టే ఆర్డర్ ఉంది, మనం దాన్ని గౌరవించే అవకాశం ప్రతి ఒక్కరు గౌరవించాల్సిందే. కానీ ఇక్కడ ఒక బాధ్యత గల పౌరునిగా నాకు చెప్తే నేనే కూల్చివేసేవాడిని కదా, నిబంధనలకు అతిక్రమించుకుంటే కనుక అలాంటి పరిస్థితి ఉంటే నేనే ఆ పని చేసేవాడిని అని నాగార్జున ట్వీట్లో చెప్పారు కదా. సో మరి ఎందుకు నాగార్జున దానికి ముందే అధికారులను ఈ వార్తలు వచ్చినప్పుడు ఆయన ఆశ్రయించే ప్రయత్నం ఎందుకు చేయలేదనేది ఒక ప్రశ్న. తర్వాత సరే అది అలా పక్కన పెడితే, ఇవాళ అనుకోకుండా యుద్ధ ప్రాతిపదికన ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా 6 గంటలకే వచ్చి మొదలుపెట్టిన తర్వాత నాగార్జున అట్లీస్ట్ తన మనుషులైనా పంపి కూల్చివేతన ఆక్రమణలు చెప్తున్న ప్రభుత్వ కూల్చివేతలు ఏదైతే కొనసాగిస్తూ వాటిని ఆపే హక్కు, స్టే ఆర్డర్ చూపించే హక్కు, నిలువరించే హక్కు ఆయనకు ఉంది. అది కూడా ఇక్కడ జరగలేదు. ఒకటే, ఇప్పుడు 29 ఎకరాల ఈ చెరువు ప్రాంతం అంతా కూడా 3.5 ఎకరాలు నాగార్జున ఆక్రమించారని చెప్పేసి హైడ్రా చాలా క్లియర్ గా తమ దగ్గర సమాచారం ఉన్నట్టు చెప్తుంది. 1.5 ఎకరం FTL, 2 ఎకరాలు బఫర్ జోన్, సో 3.5 ఎకరాలు. సో ఈ 3.5 ఎకరాల్లో ఇందాక నేను చెప్పినట్టుగా శాశ్వత నిర్మాణాలు ఇవన్నీ కూడా జరిగాయి. ఇన్ని రోజులు వాణిజ్య కార్యకలాపాలు జరిగాయి, పెద్ద పెద్ద ఈవెంట్లు, లక్షల కోట్లలో సంపాదన ఆర్జించారు నాగార్జున. లక్షల కోట్ల సంపాదన ఆర్జించారు. దానికి ప్రతిదానికి చట్ట ప్రకారమే చేశామని చెప్తున్నారు. కానీ హైడ్రా చెప్తుంది మాత్రం చట్ట విరుద్ధంగా జరుగుతుందని చెప్తున్నారు. మరి ఏం జరుగుతుంది? గతంలో జిహెచ్ఎంసీ నోటీసులు ఇచ్చింది, రకరకాలుగా ప్రయత్నాలు చేశారు. ఈ యొక్క చెరువులు కుంటలు కాపాడే ప్రయత్నం గతంలో ఇంత పెద్ద స్థాయిలో జరగలేదు. ఇప్పుడు హైడ్రా వ్యవస్థ ఏర్పాటైనప్పుడు, హైడ్రా అనేది ఎక్కడైనా కూల్చివేతలు జరిగినప్పుడు అంతకంటే మునుపే వారికి నోటీసులు ఇచ్చేటువంటి ఆ సిచ్యువేషన్, ఆ గైడ్ లైన్స్, ఆ తార్కాణం ఉందా, అంటే ఇస్తుందా? ఎగ్జాక్ట్లీ ఇక్కడ హైడ్రా అధికారులు ఇచ్చినట్టుగానే మనకు దాదాపుగా సమాచారం అందుతుంది. నోటీసులు ఇచ్చారు. ఎందుకంటే నోటీసులు ఇచ్చారా ఇవ్వలేదు అనేది క్లారిటీ ఉన్నా లేకున్నా కూడా 21వ తారీఖున మంత్రి కోమటిరెడ్డి మాత్రం లేఖ రాశారు, చాలా క్లియర్గా. లేఖ రాసిన క్రమంలోనే హైడ్రా అధికారులు, ఎందుకంటే ఇక్కడ నోటీసుల సంగతి పక్కన పెడితే ఈ ప్రాంతాన్ని పర్యావరణ విరుద్ధంగా, చట్ట విరుద్ధంగా నిర్మాణాలు జరిగాయంటూ పర్యావరణవేత్తలు గతంలో చాలా కంప్లైంట్స్ వచ్చాయి. నేను చెప్తున్నాను మీకు, 2015లో దీని ఆపరేషన్స్ ప్రారంభమయ్యాయి. అంటే ఎప్పుడు ప్రారంభించారు? వైఎస్ఆర్ హయాంలోనే దీనికి సంబంధించిన అనుమతులు వచ్చాయన్నట్టుగా సమాచారం ఉంది. వైఎస్ఆర్ హయాంలో కూడా అప్పట్లో పర్యావరణవేత్తలంతా కూడా ఇన్కన్వెన్షన్ అయితే కూల్చివేశారు. ఇంకా చిన్న చిన్న కట్టడాలు ఉన్నట్టుగా అనుమానిస్తున్నారు. ఆ FTL జోన్ లో కానీ బఫర్ జోన్ లో కానీ ఇంకా కట్టడాలు కనబడుతున్నాయా మీకు అక్కడ చుట్టూ సిచ్యువేషన్ లో? ఎగ్జాక్ట్లీ. నేను ఒక్కసారి మీకు కెమెరా జూమ్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. అవతల వైపు హైటెక్స్ కమాన్ ఉంది కదా, అవతల వైపు కూడా కొంత ఆక్రమణలకు తావుండే అవకాశం ఉన్నట్టుగా అధికారులు భావిస్తున్నారు. బహుశా అక్కడికి కొంత బుల్డోజర్లు, కొన్ని హిటాచి బండ్లు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అక్కడి నుంచి క్రేన్లు కూడా వెళ్ళినట్టు తెలుస్తుంది. బహుశా ఆ ప్రాంతంలో ఏమైనా FTL పరిధిలో ఆనుకుని ఉంటే బహుశా అవన్నీ చిన్న చిన్న ఆక్రమణలు. ఎందుకంటే పేదలు గుడిసెలు వేసుకున్నారు, అవి తొలగించే అవకాశం ఉంది. శాశ్వత కట్టడాలు, శాశ్వత నిర్మాణాలు అయితే కావు, కానీ వాటిని కూడా తొలగించే అవకాశం లేకపోలేదు 100%. ఎందుకంటే 29 ఎకరాలన్నీ కూడా కంప్లీట్గా అక్కడ మనకు కనబడచ్చు చెత్త వ్యాపారం, అలాగే అక్కడ స్క్రాప్ సంబంధించినట్టు వ్యాపారులు కొంతమంది పేదలు అక్కడ స్క్రాప్ గుడిసెలు వేసుకొని మనకు కనబడతా ఉన్నాయి. క్లోజ్ చేసి చూపించండి ఒకసారి గణేష్. రైట్. సో ఆ ప్రాంతంలో మనకు బహుశా అదంతా కూడా ఆక్రమిత ఏరియాగానే మనం భావించాల్సి వస్తుంది. అదంతా కూడా చెరువు ప్రాంతమే, అదంతా కూడా FTL ప్రాంతమే, అదంతా కూడా బఫర్ జోన్ ప్రాంతమే. ఆ ప్రాంతంలో చేసినప్పుడు ఇక అది కూడా క్లియర్ చేస్తారు. క్లియర్ అవకాశాలు ఖచ్చితంగా ఒకటే చెప్తున్నారు. ప్రస్తుతానికి మిగిలింది వాట్ ఎవర్ నాగార్జున ఎలాంటి ట్వీట్ చేసినా, నాగార్జున ట్వీట్ కు ప్రభుత్వం ఎట్లా స్పందించినా, మరి ప్రభుత్వానికి నాగార్జునకు మధ్య ఉంది. నిజంగానే ప్రభుత్వం దగ్గర నాగార్జున చెప్తున్నప్పుడు ప్రభుత్వాన్ని తప్ప
ఇంకా ప్రభుత్వం తప్పవుతుంది ఎగ్జాక్ట్గా. ఎందుకంటే అక్కడ కోర్టు ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవుతుంది. కానీ ఇక్కడ ఎందుకు సమన్వయ లోపం అనేది మనకు తెలియదు. మరి ఇది ప్రభుత్వ తప్పిదమ్మా లేదంటే నాగార్జున నిజంగానే ఆక్రమించడం అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. నాగార్జున చెప్తున్న విషయాల్లో టెక్నికల్ ఆస్పెక్ట్స్లో మనం గమనిస్తే కనుక కోర్టు కనుక ఆయన ఖచ్చితంగా ఆ ఎవిడెన్స్ కనుక అది ఖచ్చితంగా ఆయనకు బలం చేకూర్చే అంశమే. దీంట్లో వాస్తవం కాదనిలేము మనం. నాగార్జున చెప్పే వాదనకు మనం ఖచ్చితంగా బలం చేకూరే అవకాశం ఉంది ఒకవేళ ఆ ఎవిడెన్సెస్ కనుక ఉంటే. లేదు కాదు అనుకుంటే కనుక ప్రభుత్వాన్ని ఒకవేళ ఖచ్చితంగా ప్రభుత్వం దగ్గర ఆధారాలు చూపిస్తే కనుక రేపు కోర్టులో ప్రభుత్వం మాట నెగ్గుతుంది. ఆ రకంగా ప్రభుత్వం మాట నెగ్గితే కనుక ఇప్పుడున్న 3.5 ఎకరాల్లో డెమాలిషన్ అంతా పూర్తయింది. ఇక నాగార్జునకు మిగిలింది ఎందుకంటే కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చినప్పటికీ హైడ్రా పట్టించుకోలేదని ఇక్కడ నాగార్జున చెప్తున్నారు కదా. సో ప్రస్తుతానికి మిగిలింది 6.5 ఎకరాలే. ఎస్ మీరు చూడవచ్చు ఒకసారి ఆ 3.5 ఎకరాలు ప్రస్తుతానికి పూర్తిగా నేలమట్టమైంది, పూర్తిగా శిథిలాలే కనిపిస్తున్నాయి. ఇంకా ఉదయం నుంచి కూడా కూల్చివేతలు జరుగుతున్నాయి. దాదాపుగా 95% పైగా కూర్చివేతలు పూర్తయ్యాయి. ఎక్కడో ఒక్కడ కొన్ని చోట్ల కొన్ని నిర్మాణాలు మాత్రం ఉన్నాయి. నాకు తెలిసి అది కూడా అయిపోయినట్టుగా అవతల సైడ్ కనబడుతుంది. సో 100% అయినట్టే. ఇక కొన్ని యంత్రాలు అక్కడ ఉన్నటువంటి శిథిలాలను తొలగిస్తున్నాయి. బహుశా ఇనుప కడ్డీలను, శిథిలాలను, రేకులను తొలగిస్తున్నాయి. శాశ్వత నిర్మాణాలన్నీ కూడా పూర్తిగా నేలమట్టమయ్యాయి. ప్రస్తుతానికి ఇది ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నట్లే, అధికారికంగా ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నట్లే. 6.5 ఎకరాలే నాగార్జున హ్యాండ్ ఓవర్లో ఉంది ప్రస్తుతానికి. మరొక 3.5 ఎకరాలు తీసేశారు కాబట్టి 6.5 ఎకరాలే నాగార్జున హ్యాండ్ ఓవర్లో ఉందని చెప్పాలి. సో నాగార్జున చెప్తున్నటువంటి టెక్నికల్ ఆస్పెక్ట్స్ కావచ్చు, ఏదైనా సాంకేతిక అంశాలు కోర్టులో తేల్చుకునే అంశాలు ఉంటే కనుక ఇక నాగార్జున ఆయన చెప్తున్నట్టుగా సరే కాదనిలేం. నాగార్జున వాదనని మనం కూడా ఇక్కడ ఒకసారి పరిగణలోకి తీసుకుంటే కనుక కాదనిలేం. ఖచ్చితంగా న్యాయపరమైన పోరాటం చేస్తా అంటున్నారు అక్కనేని నాగార్జున. సో చూడాలి మరి ఆయన ఎట్లా మళ్ళీ అప్రోచ్ అవుతారు, మళ్ళీ కోర్టును అప్రోచ్ అవుతారా. ఖచ్చితంగా చట్ట ప్రకారం చేశామంటున్నారు, ప్రభుత్వం మీద న్యాయ పోరాటం చేస్తామంటున్నారు. మరి ప్రభుత్వం, హైడ్రా కానీ సంబంధిత అధికారులు, ప్రభుత్వ బాధ్యులు ఏం సమాధానం చెప్తారు? నాగార్జున చెప్పిన వాదనలో బలం ఉంటే కనుక ఎలాంటి ఆన్సర్ ఇస్తారు కోర్టుకి అనేది ఇంట్రెస్టింగ్ గా ఉంది. మనోజ్ రందాస్ అంటే ఇక్కడ ఇంకా అక్కడ కట్టడాలు ఉన్న నేపథ్యంలో వారికి కూడా ఇటువంటి ఇటువంటి సిచ్యువేషన్ ఉండే అవకాశం ఉందంటే ఎన్కన్వెన్షన్ కూల్చివేశారు కాబట్టి మీరు చెప్తున్న ప్రకారంగా FTL సుమారుగా 29 ఎకరాలు ఉంది. అంటే చెరువు కాకుండా FTL ఫుల్ ట్యాంక్ లెవెల్ వచ్చేసి 29 ఎకరాలు అని తెలుస్తోంది. 29 ఎకరాల్లో ఇంకేమైనా కట్టడాలు ఉన్నాయా? వాటికి కూడా ఇదే రకమైన సిచ్యువేషన్ ఉండే ఎదురయ్యే అవకాశం ఉందా? ఎగ్జాక్ట్లీ. ప్రస్తుతానికైతే అధికారులు కంప్లీట్ గా నాగార్జున కట్టడం పైనే ఫోకస్ చేశారు ఎన్కన్వెన్షన్ మీద. 29 ఎకరాల ఈ చెరువు ఆక్రమణ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఖచ్చితంగా స్వాధీనపరచుకుంటారు. దాంట్లో నో డౌట్ ఎట్ ఆల్. 29 ఎకరాల చెరువును మళ్ళీ పునరుద్ధరిస్తారు. నేను చెప్తున్నాను కదా, ఈ తుమ్మిడికుంట చెరువు మళ్ళీ పునర్వైభవాన్ని సంతరించుకుంటడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఎందుకంటే చూడొచ్చు, ఎందుకంటే ఒకప్పుడు దీన్ని పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. కానీ ఎప్పుడైతే ఐటీ విస్తరించిందో ఈ ప్రాంతం ఒక హాట్ కేక్, ఎగ్జాక్ట్లీ హాట్ కేక్ అనే కాదు, ఇవాళ ఒక ఎకరం మీరు చూడొచ్చు 100 కోట్లు పలుకుతున్న ప్రాంతం, 100 కోట్ల పైగా పలుకుతున్న పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రతి అంగుళాన్ని కాపాడాల్సి ఎటుపోతాయి. ఒకప్పుడు మనకు తెలుసు చెరువు, గొలుసుకట్టు చెరువులు అని తెలంగాణ ప్రాంతంలో ఉండేవి. చెరువు ఒకటి నిండితే మరొకటి అక్కడ నుంచి ఎటుపోతాయి, ఏమైతాయి? లోతట్టు ప్రాంతాలు లేదంటే ఇంకే గురే ప్రాంతాలు మనం చూస్తున్నాం. ప్రజల ఇళ్లలోకి నీరు వెళ్తుంది, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇట్లాంటి కట్టడాల వల్ల ప్రస్తుతానికైతే ఈ 29 ఎకరాలని క్లియర్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఈ ఆక్రమణలు అయితే తొలగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఒక్కటే కాదు, కేవలం తుమ్మిడి చెరువే కాదు, మిగతా గ్రేటర్ హైదరాబాద్ పరిధితో పాటు ఉమ్మడి, నేను చెప్పాను మీకు, ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, సంగారెడ్డి ప్రాంతం, మెదక్ కాదు సంగారెడ్డి ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఆక్రమణ తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. 3 ఇంపార్టెంట్ టాస్కులు మీకు మళ్ళీ చెప్తున్నాను హైడ్రాకి సంబంధించి. ఒకసారి నేను మళ్ళీ రిపీట్ చేస్తాను మనోజ్. 3 టాస్కులు. చెరువులో ఆక్రమణలు తొలగించడం ప్రధాన టాస్క్, నాలాల పూడిక తీసి చెరువు ఆక్రమణ తొలగించి ప్రజల ప్రాణాలను ఆస్తులు రక్షించడం 2వ టాస్క్, తద్వారా ట్రాఫిక్ పునరుద్ధరించడం 3వ టాస్క్. ఇది హైడ్రా రూపకల్పన చేసేటప్పుడు అధికారులు, ప్రభుత్వ పెద్దల మీద ఆలోచన, ఆ ఆలోచనకు అనుగుణంగానే ఇవాళ హైడ్రా అధికారులు అడుగులు వేస్తున్నారు. నోటీసులు ఇచ్చారు, నోటీసులు ఇచ్చారు. కూల్చివేతపై నాగార్జున రియాక్ట్ అయ్యారు.
ఇది పూర్తిగా నేను కేవలం అంగుళం కూడా ఇంచు కూడా నేను పక్కకు తొలగలేదు. నాకు ఇచ్చినటువంటి పట్టా ల్యాండ్ లోన్ మాత్రమే నేను కన్స్ట్రక్షన్ చేశాను. ఒక ఇంచు కూడా నేను FTL ల్యాండ్ కబ్జా చేయలేంటి అని చెప్పుకొచ్చారు. ఇది పూర్తిగా అస్పష్టం. నన్ను కేవలం నిందల పాలు చేయడానికి కోసం మాత్రమే ఈ ప్రయత్నం చేశారన్నట్టుగా ఆయన చెప్తున్నారు. దానికి సంబంధించిన తాజా ఎక్స్ వేదికగా ఆయన ఈ వివరణ ఇచ్చారు. సో నేను కోర్టును ఆశ్రయిస్తానంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. చూద్దాం మరి ఏం జరగబోతోంది, ఎటువంటి యాక్షన్ జరగబోతోంది, కోర్టును ఆశ్రయించిన తర్వాత కోర్టు ఏ విధంగా తేల్చి చెప్తుంది అనేది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.